హాయ్ అండి, నమస్తే. నేడు ఓరుగల్లు జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి రాక నిన్ననే తను రావాల్సింది. ఎటకేలకి ఈరోజైతే షెడ్యూల్ అయితే రేవంత్ రెడ్డిది ఖరారైనట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి ఏకంగా ఓరుగల్లుకి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి వరంగల్కి రానున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా అధికారులు యంత్రాంగం మొత్తం సీఎం రాక కోసం ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఎలక్షన్ కోడ్ తర్వాత అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే వరంగల్కి సమీక్షా సమావేశం, అదేవిధంగా పలు వరంగల్ డెవలప్మెంట్స్ కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో అడుగుపెట్టున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి రాక కోసం ఎదురుస్తున్నారు. నిన్ననే వస్తారనుకున్న తరుణంలో దాదాపు అందరూ రెడీ అయిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. మన ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ముసాబైన పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి రాక కోసం ఫ్లెక్సీలో, అదేవిధంగా సిగ్నల్స్ కూడల వద్ద కూడా రేవంత్ రాకకి స్వాగతం పలకడానికైతే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి రాక కోసం నేతలందరూ ఇప్పటికే ఉమ్మడి దాదాపు ట్రై సిటీస్కి చేరుకున్నారు. వరంగల్ ట్రై సిటీస్కి రేవంత్ రెడ్డి రాక కోసం అయితే దాదాపు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసు యంత్రాంగం కూడా రేవంత్ రెడ్డి రాక కోసం 2 రోజుల ముందుగానే మాక్ డ్రిల్, దాదాపు రేవంత్ వెళ్ళే వే అయితే ఉందో ఆ వేకి దాదాపు తన కాన్వాయ్ కూడా మాక్ డ్రిల్ చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకసారి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఎలా ఉంది మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా ఢిల్లీ నుంచి అయితే 12:40 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్ ద్వారా దాదాపు అక్కడి నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వరకు అయితే 1:30 చేరుకుంటారు. అదేవిధంగా 1:30 నుంచి 1:50 వరకు మెగా టెక్స్టైల్ పార్క్ని సందర్శిస్తారు. 1:50 నుంచి టెక్స్టైల్ పార్క్ నుండి ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రంగంపేటలో ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో కేసీఆర్ దాదాపు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి, దాదాపు ఫస్ట్ 33 ఫ్లోర్లు అనుకున్నారు, తర్వాత 24 ఫ్లోర్లకి కుదించిన పరిస్థితి అయితే నెలకొంది. హాస్పిటల్ని దాదాపు ఎంతవరకు పనులు అయినాయని చెప్పేసి సందర్శిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి నేరుగా దాదాపు హన్మకొండలోని అంటే 2:30 సూపర్ స్పెషాలిటీ ఐడిఓసి దాకా అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఐడిఓసి నుంచి మళ్ళీ తిరిగి వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీటింగ్కి అయితే దాదాపు వరంగల్ జిల్లా అభివృద్ధి పనులు, అదేవిధంగా ఇప్పటివరకు కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా పేరుకపోయిన పనులు అయితే వరంగల్ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక అకాల వర్షాలు వస్తే ఇప్పటికీ వానలు, వరదలు ఏ విధంగా వస్తాయి, వరంగల్కి పడవ వేసుకుని పోయిన ప్రయాణం కూడా మనం గతంలో చూసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది వరంగల్కి చిరకాల వరంగల్ ప్రజల కళ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఈరోజు రివ్యూ జీడబ్ల్యూఎంసీ అధికారులు, అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్లతో పాటు అధికారులతో కంప్లీట్గా రివ్యూ మీటింగ్ అయితే రేవంత్ రెడ్డి పెట్టనున్నారు. అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి కార్యకలాపాలు పనుల మీదనైతే రివ్యూ మీటింగ్ ఉంటుంది. రివ్యూ మీటింగ్ అనంతరం ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్కి రేవంత్ రెడ్డి అయితే వెళ్ళనున్నారు. ఆ ప్రైవేట్ ప్రోగ్రామ్ అయిపోయినాక అక్కడి నుంచి తిరిగి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరిగి హెలికాప్టర్తో హైదరాబాద్ బేగంపేటకి అయితే చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఓవరాల్గా ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి షెడ్యూల్ అయితే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అభివృద్ధి పనులు దాదాపు డెవలప్మెంట్ ఆగిపోయిందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రస్తుతానికి వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఇప్పటివరకు నెలకొనలేదు. ఇప్పటివరకు డ్రైనేజీ సిస్టమే బాగలేదు. ఎందుకంటే అకాల వర్షాలు వస్తే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయనేది అయితే మనం దాదాపు ప్రజలు కూడా విస్తుపోయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు తీసుకురాలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఓరుగల్లు ఇప్పటివరకు అయితే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు కార్యకర్తలు అయితే ఒకంత జోష్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార హోదాలో ఇప్పటివరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కి చేరుకుంటున్నారు. అదేవిధంగా సీఎం రాక కోసం అయితే ఇటు అధికారులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓరుగల్లు ప్రజల గోస ఇప్పటికైనా తీరైనా సీఎం వరంగల్కి వచ్చి ఎలాంటి హామీలు ఇస్తారు, అదైతే ఇప్పటికీ ఏం మాట్లాడబోతున్నారో ఇదైతే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ నేతలతో పాటు ఓరుగల్లు ప్రజలకు కూడా ఒక చిరకాల వాంఛ అని చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్, మామూలు ఎయిర్పోర్ట్, అదేవిధంగా మనం చూస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే నిర్మిస్తున్నారో కేసీఆర్, ఆ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది వరంగల్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు కూడా వరదలు వచ్చి దాదాపు స్లమ్లలో, దాదాపు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అయితే ఓవరాల్గా సీఎం పెట్టే రివ్యూ మీద, సీఎం మాట్లాడే మాట మీదనైతే ఓరుగల్లు ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం అయినాక అధికారికంగా
ఎలక్షన్ కూడా దాదాపు ప్రచారంలో వచ్చారు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో. తర్వాత ఇప్పుడు అధికారికంగా సీఎం రాబోతున్నారు. ఏ విధంగా ఎలాంటి హామీ ఓరుగల్లు ప్రజలకు ఇవ్వబోతున్నారు అనేది అయితే సీఎం రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకసారి ఇది పక్కకు పెడితే ఇక ఎప్పుడైనా సీఎం అధికారంలో దాదాపు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మటుకు సీఎం వస్తున్నప్పుడు దాదాపు అడ్డుకుంటున్నామని చెప్పేసి అటు ప్రతిపక్షాలు చెప్తూనే ఉంటాయి. నేడు కూడా అదే పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాలో ప్రతిపక్ష నాయకులు దాదాపు అదేవిధంగా మొన్నటి నుంచి కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం దాదాపు వాళ్ళు కూడా 3 రోజుల నుంచి మేము సీఎం రాకని అడ్డుకుంటామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఎట్టి పరిస్థితుల్లో సీఎం అభివృద్ధి పనులపైన వస్తున్నారు, మీరు అడ్డుకోవద్దు, మీరు సీఎంని అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడు దాదాపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అయితే అరెస్ట్ చేసినట్టు మనకు అందుతున్న సమాచారం. ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అరెస్ట్ చేశారా అని మనకు తెలుస్తుంది. బట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎందువలన అరెస్ట్ చేశారు, ఒకసారి వారిని అడిగి కనుక్కునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. టీఆర్ఎస్ ఎస్వీ నుంచి అయితే మనకు ప్రస్తుతానికి విద్యార్థి విభాగం లీడర్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఏ స్టేషన్లో ఉన్నారు? అన్న నమస్తే అన్న. నమస్కారం. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మాకు అందుతున్న సమాచారం నిజమేనా? అవునవును, అరెస్ట్ చేశారు. నైట్ అర్ధరాత్రి అక్రమంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిండు. ఏదైతే గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేయాలని మేము చేసిన నేపథ్యంలో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం విద్యార్థి నాయకులందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టి ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ అంటే మీరు గతంలో దాదాపు 2-3 రోజుల ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు మేము అడ్డుకుంటామని చెప్పేసి చెప్పారు. ఎందుకు అలా చెప్పాల్సి ఎందుకు వచ్చింది మీరు? తప్పకుండా ఎందుకనంటే ఈరోజు నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిల్లో ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు గతంలో వారిచ్చిన హామీలే, మేము చెప్పిన హామీలు కాదు, వారు ఇచ్చిన హామీలే తప్పకుండా నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు. అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, పోస్టులు పెంచుతామన్నారు. గ్రూప్ 2లో 2,000, అదేవిధంగా గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతామన్నారు. అదేవిధంగా 46 జీవోను రద్దు చేస్తామన్నారు. ఇలాంటి అనేకమైన హామీలు నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు వాళ్ళు నెరవేర్చలేదు. దాని నేపథ్యంలో ఇక్కడ ఉన్న నేపథ్యంలోనే మేము అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా సీఎం రాకుండా ఇంకొక మెయిన్ వరంగల్ జిల్లాలో ముఖ్యమైన విషయం ఏంటనంటే ఈరోజు ఒక ప్రైవేటు సంబంధించిన హాస్పిటల్కి ప్రారంభోత్సవానికి వస్తుండు రేవంత్ రెడ్డి. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ అనేకమైన సమస్యలు కేఎంసీలో కావచ్చు, ఇక్కడ కాలేజీ యూనివర్సిటీలో కావచ్చు, అందరూ కూడా విద్యార్థులు, డాక్టర్స్ అందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురై వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి. వాటిని పట్టించుకోకుండా ఒక ప్రైవేటు సంబంధించిన దానికి ప్రోత్సహించే నేపథ్యంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ ఈ రోజు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ పక్షాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉండబోదని కూడా మేము అనుకుంటున్నాం. రైట్. అంటే కాంగ్రెస్ నేతలు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు అంటే లోకమంతా పచ్చకామీలకు లోకమంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళకి అదే కనిపిస్తుంది. కానీ ఇక నిరుద్యోగులు పడుతున్న బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఈ యొక్క కాంగ్రెస్ నాయకుడు నిరుద్యోగుల దగ్గర పోయి నిరుద్యోగులు రెచ్చగొట్టి నిరుద్యోగులకు అనేకమైన హామీలు ఇచ్చిన ఇక్కడ ఉన్న స్థానిక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? నిరుద్యోగ పక్షాన ఎవరు వాళ్ళకి హామీ ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు వాళ్ళకి హామీ? తప్పకుండా నిరుద్యోగుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయినాం. ఈ భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చినది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. కానీ ఇప్పటి వరకు గతంలో ఇచ్చిన ఉద్యోగాలనే ఈ ఉద్యోగాలుగా క్రియేట్ చేసుకున్నారు. 30,000 ఉద్యోగాలు ఎక్కడ నోటిఫికేషన్ వచ్చిందని 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు? గతంలో ఇచ్చిన 5,000 డిఎస్సి 5,000 ఇచ్చిన దాన్నే ఇంకొక 5,000 కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము గతంలో ఎగ్జామ్లు పెట్టి మేము అన్ని నిర్వహించిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఇచ్చినట్టు క్రియేట్ చేసుకొని స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఇక్కడ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ నిరుద్యోగ దగ్గర ఎక్కడ నోటిఫికేషన్ వచ్చింది? వీళ్ళకు మెగా డిఎస్సి 25,000 తోటి మెగా డిఎస్సి చేస్తాను. ఏమైంది మెగా డిఎస్సి?
అంటే గతంలో బీఆర్ఎస్ నేతలు దాదాపు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే పేపర్ లీకేజ్ దాదాపు గ్రూప్ 1 చూశారు 2 సార్లు క్యాన్సిల్ చేసిన పరిస్థితి, అదేవిధంగా గ్రూప్ 4 కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలని ఇప్పుడు కాంగ్రెస్ సవరిస్తుందని కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ఎన్ఎస్సీఐ కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఎక్కడ లేదండి. ఇక్కడ ఏందనంటే భారతదేశంలోనే చాలా లీగ్లు అయినాయి. అదేవిధంగా వాళ్ళ ఉన్న రాష్ట్రాలలో కావచ్చు, ఇక్కడ కావచ్చు జరిగినాయి. ఒక్కరి తప్పిదం జరిగిందనే ప్రభుత్వమే గుర్తించి దాన్ని రద్దు చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇక్కడ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు నిరుద్యోగులకు గత ప్రభుత్వం ఏం చేయాలని చేసింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏం చేసింది నిరుద్యోగులకు? ఏ నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్ ఏమైంది? రైట్, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్లో ఉన్నారండి మీరు? మేము కేయూ పోలీస్ స్టేషన్లో చేసిన. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దాదాపు అందరినీ అరెస్ట్ చేశారా మీ టీంని? మా టీం మొత్తం కూడా అరెస్ట్ చేయడం కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం అడ్డుకొని తీరుతాం. మేము నిరుద్యోగుల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం. ఇంకా విద్యార్థి నాయకులు ఉన్నారు మా పక్షాన పోరాటం చేయడానికి. మేము తప్పకుండా నిరుద్యోగుల పక్షాన రానున్న రోజుల్లో కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అడుగున మంత్రులను కావచ్చును, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చును 2 లక్షల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు మా పోరాటం మాత్రం ఆగదు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం ఇట్లా అంటే దాదాపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దాదాపు ఆ స్టూడెంట్స్ని కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ నెలకొంది. ట్రై సిటీస్లో ఒక్కొక్కరిని ఒక పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ అర్ధరాత్రి నుంచే లిఫ్ట్ చేసి వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఓవరాల్గా మేము అడ్డుకోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి దాదాపు ఇచ్చిన హామీలు ఏవైతే ఎలక్షన్ల ముందుగా ఉన్నాయో హామీలన్నీ నెరవేర్చాలి, ఇమీడియట్లీ విద్యార్థులకి నిరుద్యోగులకి దాదాపు భరోసాగా నిలబడాలని చెప్పేసి మేము అడ్డుకుంటున్నామంటే ముందస్తుగానే మమ్మల్ని మధ్యరాత్రి లిఫ్ట్ చేసి అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ దాదాపు విద్యార్థి విభాగం లీడర్స్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి రాకనైతే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చూస్తున్నాం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అని అంటున్నారు. దాదాపు ఇటు ప్రతిపక్షాలు కూడా దాదాపు విమర్శలు అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా ఇటు స్టూడెంట్ లీడర్స్ కూడా అడ్డుకుంటున్నాం అంటున్నారు. మనం అది కూడా చూస్తున్నాం. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ఓర్గాలికి రానున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇటు దాదాపు కాంగ్రెస్ నేతలలో కూడా ఓరుగాళ్ళకి చేరుకున్నాక సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఓరుగాళ్ళు ప్రజలకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది అయితే దాదాపు ఇటు కాంగ్రెస్ నేతలలోనూ అదేవిధంగా ఇటు ఓరుగాళ్ళు ప్రజలలోనూ ఒక ఆశాభావాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. మరికొద్ది గంటలలో రేవంత్ రెడ్డి ఓరుగాళ్ళకి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమే హామీ ఇస్తాడు ఓరుగాళ్ళు ప్రజలకి అనేది మనము వేచి చూడాల్సిన సిచ్యువేషన్. ఓటో స్టూడియో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.